డైలీ వస్తాం. రామాయణ ప్రవచనం ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? అద్భుతంగా అనిపిస్తుంది. ఒక పండగ వాతావరణం ఉంది. తెలియని విషయాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడికి రావడం వల్ల. రామాయణం అంటే ఇది అని ఇప్పుడు తెలుస్తుంది. ఇన్ని రోజుల్లో మేము చూసింది వేరు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామాయణ ప్రవచనం ఎలా ఉంది? ఎక్కడి నుండి వచ్చారు మీరు? మలకాపురం నుండి వచ్చినాము. మాకు మంచిగా భగవంతుడు మాకు వచ్చిన నుంచి మంచిగా అనిపిస్తుంది. మా ఊళ్ళే మహాభారతం జరుగుతుంది. మలకపురాణ, మల్లపురాణ, గోపాలపట్టణ. ఇప్పుడు ఇవాళ ప్రసాదం పట్టుకొని ఇక్కడికి వచ్చినాం మేము. అది కురికాలకు మాకు మంచిగా అనిపిస్తుంది. విన్న కొద్దీ మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. మల్కాపూర్ నుండి వచ్చిరా? గురుగారి వివరణ ఎట్లుంది? ఎట్లా మంచిగా మనకు చెప్తుండు. మనకి ఇవ్వరాక ఏది తెలియదు. ఇప్పుడు విన్న కొద్ది మనకి ఎన్నో తెలుస్తున్నాయి. గురువు మనం కాలు కడుక్కొని గుళ్ళకి పోయి ఇంటికి కాలు కడుకున్నాం, మనకు తెలియదు ఆ ముచ్చట. ఇప్పుడు గుళ్ళకి పోయి అట్టిగానే మనకు కాలు కడుకోక ఇంత పొమ్మని మనకు తెలియదు ఆ ముచ్చట. ఇవ్వాలి ఇప్పుడు అన్ని చెప్తుంది. మనకి ఇంత 4 గంటల పోతే మనకు అన్ని తెలియజేస్తాయి. అందరు తను రావాలి, అందరు పాటించాలి, అందరు వినాలి. ఇది అందరూ మంచిగా పాటించాలి. భగవంతుని అందరు పాటించాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.